హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ చాలా కాలం క్రితం సూర్యుడు మరియు చంద్రుడు పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు రాత్రి భోజనానికి సముద్రుడిని వారు ఆహ్వానించారు. కానీ సముద్రుడు చెప్పాడు, మీ ఇంట్లో నా కోసం సరిపోయేంత గది ఉండదు అని చెప్పాడు. అప్పుడు సూర్యుడు మరియు చంద్రుడు బదులిచ్చారు, మాకు చాలా పెద్ద ఇల్లు ఉంది, నీకు అక్కడ ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పారనమాట. కావున సముద్రుడు తన కుటుంబంతో సూర్యచంద్రుల ఇంటికి వెళ్తాడు. దాంతో నీరు పెరగడం మొదలైంది. సూర్యుడు మరియు చంద్రుడు సముద్రుడిని ఇంటికి ఆహ్వానించిన వారి నిర్ణయానికి విచారం వ్యక్తపరిచారు. వారు పైకప్పు మీదకి ఎక్కారు, కానీ నీరు పెరుగుతూనే ఉంది. చివరకు వారు ఆకాశానికి ఎక్కి అక్కడే నివసించారు అప్పటి నుంచి. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్లో మీ కామెంట్ని తెలియజేయండి. మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాము. బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, రికార్డెడ్ వీడియోస్ ప్లస్ చదువుకోవడానికి మెటీరియల్, దాంతోపాటు 50 కథలు చదువుకోవడానికి తెలుగు ఇంగ్లీష్ మెటీరియల్, అదేవిధంగా వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కలిగినటువంటి వీడియోలు, దీంతోపాటు ప్రతిరోజు ఉపయోగించే 1000 ఫ్రేజెస్, ఇవన్నీ ఒకే దగ్గర ఒకే యాప్లో మీకోసం. వివరాల కోసం మొదటి కామెంట్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ చాలా కాలం క్రితం అంటే ఏ లాంగ్ టైం ఎగో చాలా కాలం క్రితం సూర్యుడు మరియు చంద్రుడు పెళ్లి చేసుకున్నారు. ఓకే, గెట్ మ్యారీడ్ అంటే పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్నారు కాబట్టి గాట్ మ్యారీడ్. సూర్యుడు మరియు చంద్రుడు అంటే ద సన్ అండ్ ద మూన్ గాట్ మ్యారీడ్. ఒకరోజు వన్ డే, ఒకరోజు రాత్రి భోజనానికి సముద్రుడిని ఆహ్వానించారు. వీళ్ళు ఏం చేశారు? సూర్యుడు మరియు చంద్రుడు ఆహ్వానించారు. ఎవరిని? సముద్రుడిని. అంటే దే ఇన్వైటెడ్ ద సీ. సముద్రుడిని వారు ఆహ్వానించారు. దేనికి? రాత్రి భోజనానికి, అంటే ఫర్ డిన్నర్. దే ఇన్వైటెడ్ ద సీ ఫర్ డిన్నర్. కానీ సముద్రుడు చెప్పాడు, అంటే ద సీ సెడ్. సముద్రుడు చెప్పాడు. ఏం చెప్పాడు? మీ ఇంట్లో నా కోసం సరిపోయేంత గది ఉండదు. సరిపోయేంత గది అంటే ఎనఫ్ రూమ్ ఉండదు. అంటే దేర్ వోంట్ బి ఎనఫ్ రూమ్. దేర్ won't be enough room. There won't be enough room. సరిపోయేంత గది ఉండదు. ఎవరి కోసం? నా కోసం. అంటే ఫర్ మీ. ఎక్కడ ఉండదు? మీ ఇంట్లో ఉండదు. అంటే ఇన్ యువర్ హౌస్. ఓకే, దేర్ వోంట్ బి ఎనఫ్ రూమ్ ఫర్ మీ ఇన్ యువర్ హౌస్. అంటే మీ ఇంట్లో నా కోసం సరిపోయేంత గది ఉండదు అని చెప్తాడనమాట. అప్పుడు అంటే దెన్, అప్పుడు సూర్యుడు మరియు చంద్రుడు బదులిచ్చారు అంటే రిప్లై చేశారు అనమాట. అంటే ద సన్ అండ్ ద మూన్ రిప్లైడ్. బదులిచ్చారు. ఏమిచ్చారంటే, మాకు చాలా పెద్ద ఇల్లు ఉంది. అంటే we have a
వెరీ బిగ్ హౌస్. వీ హ్యావ్ ఏ వెరీ బిగ్ హౌస్. మాకు చాలా పెద్ద ఇల్లు ఉంది. నీకు అక్కడ ఎలాంటి సమస్య ఉండదు. ఓకే, నీకు ఉండదు అంటే యూ వోంట్ హ్యావ్, నీకు ఉండదు ఎలాంటి సమస్య అంటే ఎనీ ప్రాబ్లం దేర్, అక్కడ. కాబట్టి మొత్తం కలిపి రాస్తే యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం దేర్, నీకు అక్కడ ఎలాంటి సమస్య ఉండదు. చూడండి ఇక్కడ, ఏ లాంగ్ టైమ్ ఎగో, చాలా కాలం క్రితం, ద సన్ అండ్ ద మూన్ గాట్ మ్యారీడ్, సూర్యుడు మరియు చంద్రుడు పెళ్లి చేసుకున్నారు. వన్ డే, ఒకరోజు, దే ఇన్వైటెడ్ ద సీ, వారు సముద్రుడిని ఆహ్వానించారు, ఫర్ డిన్నర్, రాత్రి భోజనం కోసం. బట్ ద సీ సెడ్, కానీ సముద్రుడు చెప్పాడు, దేర్ వోంట్ బీ ఎనఫ్ రూమ్, అక్కడ సరిపోయేంత రూమ్ ఉండదు, ఫర్ మీ, నా కోసం, ఇన్ యువర్ హౌస్, మీ ఇంట్లో. దెన్, అప్పుడు, ద సన్ అండ్ ద మూన్ రిప్లైడ్, సూర్యుడు మరియు చంద్రుడు బదులిచ్చారు. ఏం బదులిచ్చారంటే, వీ హ్యావ్ ఏ వెరీ బిగ్ హౌస్, మాకు చాలా పెద్ద ఇల్లు ఉంది. యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం దే, నీకు అక్కడ ఎలాంటి సమస్య ఉండదు అని బదులిచ్చారు. తర్వాత ఏమైందంటే, కావున అంటే సో, కావున సముద్రుడు తన కుటుంబంతో సూర్యచంద్రుల ఇంటికి వెళ్ళాడు. ఓకే, ఇక్కడ సముద్రుడు ఏం చేశాడు, సూర్యచంద్రుల ఇంటికి వెళ్ళాడు. ఓకే, అంటే సముద్రుడు వెళ్ళాడు అంటే ద సీ వెంట్, ద సీ వెంట్, ఎక్కడికి, సూర్యచంద్రుల ఇంటికి. అంటే ద సీ వెంట్ టు ద సన్ అండ్ ద మూన్స్ హౌస్. ఓకే, ద సీ వెంట్ టు ద సన్ అండ్ ద మూన్స్ హౌస్, సూర్యుడు సూర్యచంద్ర ఇంటికి వెళ్ళాడు. ఎవరితో, తన కుటుంబంతో, అంటే విత్ హిజ్ ఫ్యామిలీ, విత్ హిజ్ ఫ్యామిలీ. దాంతో, దాంతో అంటే ఇక్కడ మనం సో దట్, అందువల్ల అని కూడా రావచ్చు. ఓకే, సో దట్, అందువల్ల, లేకపోతే దాంతో నీరు పెరగడం మొదలైంది, నీరు పెరగడం మొదలైంది. అంటే ఇక్కడ మొదలవడం అంటే బిగాన్ అన్నమాట. ద వాటర్ బిగాన్, పెరగడం అంటే రైజింగ్. ఓకే, సో దట్ ద వాటర్ బిగాన్ రైజింగ్, నీరు పెరగడం మొదలైంది. సూర్యుడు మరియు చంద్రుడు సముద్రుని ఇంటికి ఆహ్వానించిన వారి నిర్ణయానికి విచారం వ్యక్తపరిచారు. అంటే ఇక్కడ సముద్రుడిని ఇంటికి పిలిచినందుకు సూర్యుడు మరియు చంద్రుడు రిగ్రెట్గా ఫీల్ అయ్యారు అనమాట. అంటే ద సన్ అండ్ ద మూన్ రిగ్రెటెడ్. ఓకే, ద సన్ అండ్ ద మూన్ రిగ్రెటెడ్, దేనికి, వారి నిర్ణయానికి. అంటే రిగ్రెటెడ్ ఫర్ దేర్ డెసిషన్. ఏ డెసిషన్, సముద్రుడిని ఇంటికి ఆహ్వానించినటువంటి డెసిషన్. అంటే ఫర్ ద డెసిషన్ ఆఫ్ ఇన్వైటింగ్ ద సీ. ఓకే, ఇన్వైటింగ్ ద సీ. ఒకసారి చూడండి, ద సన్ అండ్ ద మూన్ రిగ్రెటెడ్ అంటే సూర్యుడు మరియు చంద్రుడు విచారం వ్యక్తపరిచారు ఇక్కడ. ఫర్ దేర్ డెసిషన్, దేనికి, వారి నిర్ణయానికి. ఫర్ దేర్ డెసిషన్, వారు ఏ నిర్ణయం, సముద్రుణ్ణి ఇంటికి ఆహ్వానించిన నిర్ణయం. అంటే ఫర్ దేర్ డెసిషన్ ఆఫ్ ఇన్వైటింగ్ ద సీ. తర్వాత వారు పైకప్పు మీదకి ఎక్కారు. అంటే వారు పైకప్పుకి ఎక్కారు, ఎందుకంటే నీరు వస్తుంది కాబట్టి పైకప్పుకి ఎక్కారు. ఇక్కడ పైకప్పు అంటే రూఫ్. అంటే దే క్లైంబ్డ్ అప్ ద రూఫ్, వారు పైకప్పును ఎక్కారు. కానీ కానీ నీరు పెరుగుతూనే ఉంది, నీరు పెరుగుతూనే ఉంది. అంటే ద వాటర్ కెప్ట్ రైజింగ్, ద వాటర్ కెప్ట్ రైజింగ్, నీరు పెరుగుతూనే ఉంది. ఓకే, చివరకు అంటే ఫైనల్లీ, చివరకు వారు ఆకాశానికి ఎక్కి అక్కడే నివసించారు. అంటే ఆకాశానికి ఎక్కారు. ఓకే, అంటే దే వారు
క్లైంబ్డ్ అప్. దే క్లైంబ్డ్ అప్ ఎక్కడికి? ఆకాశానికి, అంటే టు ద స్కై. ఓకే, ఫైనల్లీ దే క్లైంబ్డ్ అప్ టు ద స్కై అండ్ అక్కడే నివసించారు, అంటే లివ్డ్ దేర్, అక్కడే నివసించారు. అప్పటి నుంచి అంటే ఎవర్ సిన్స్. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.